9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. $3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ యుద్ధ విమానాల ఖరీదు. త్వరలో డీల్ పై సంతకాలు. చేతిలో ఉన్న ఆయుధాలకు చేతిలో ఉన్న ఆయుధాలతోనే సమాధానం లభిస్తుంది. నక్సలైట్లను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుంకాలు సున్నా చేసి ఉంటే అమెరికా గెలిచేదేమో. పీయూష్ గోయల్ చమత్కారం. ప్రధాని మోదీ అంతరిక్ష కార్యకలాపాలను ముందంజలో ఉంచి దేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇండియా యుఎస్ స్పేస్ బిజినెస్ ఫోరంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఈగల్ టీంకు చెప్పవలసి వస్తుందేమోనన్న ముఖ్యమంత్రి. శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత. స్పర్శ దర్శనం కోసం శివస్వాముల ఆందోళన. బారికేడ్లు ధ్వంసం. తనపై హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన అస్సాం సీఎం హిమంత. బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హాస్టల్లో విద్యార్థులకు అవస్థలు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆత్మగౌరవ సభ. అన్ని వర్గాల వారు పాల్గొనాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్య విజ్ఞప్తి. ప్రభుత్వ కక్ష సాధింపులకు కోర్టులో చెక్. స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జిల్లా సుదర్శన్ రెడ్డి. వీడిన ఉత్కంఠ. 15న భారత్ పాక్ మ్యాచ్ యథాతథం. యూటర్న్ తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం. అమెరికాతో ట్రేడ్ డీల్. దేశీయ సూచీలో భారీగా జోష్. త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోవడం. ముదుపర్ల సానుకూల ప్రభావం. సుమారు 3.25 లక్షల కోట్లతో దాదాపు 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నారు. భారతీయ వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంలో భాగంగా ఫ్రాన్స్ తో ఈ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మరికొన్ని రోజుల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ పై సంతకాలు చేయనున్నారు. ఒకవేళ ఒప్పందానికి క్లియరెన్స్ దక్కితే ఆయుధాలని సమకూర్చుకునే ప్రక్రియలోనే ఇది అతిపెద్ద డీల్ కానుంది. సుమారు 100 వరకు రఫేల్ యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేసే రీతిలో డీల్ కుదరనుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా హైగ్రేడ్ ఫైటర్ జెట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఇండియా వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 2024 డిసెంబర్లో సివిఎన్టీకు చెందిన చివరి డెలివరీని భారత్ అందుకుంది. ఆ తర్వాత 26 నావెల్ ఏరియన్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. ఎం వర్షన్ కు చెందిన ఆ యుద్ధ విమానాల్ని నౌకాదళం సుమారు 63,000 కోట్ల ఖర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నక్సలైట్ హింసకు బలమైన స్థావరంగా పరిగణించబడిన బస్తర్ ఇప్పుడు గిరిజన కళా సంస్కృతి మరియు గర్వాన్ని జరుపుకునే కేంద్రంగా మారుతూ ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా
తెలిపారు. బస్తర్ పాండు ఉత్సవం 2026 ముగింపు వేడుకలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు. కానీ చేతిలో ఉన్న ఆయుధాలకు చేతిలో ఉన్న ఆయుధాలతోనే సమాధానం లభిస్తుందని స్పష్టం చేశారు. मैं तो आज भी कहना चाहता हूं, हम किसी के साथ लड़ाई लड़ना नहीं चाहते. हमारी लड़ाई तो है आदिवासी गांवों की सुरक्षा करने की. ये जब आईडी लगाते हैं, क्या उनको मालूम नहीं है जनजातीय किसान का उस पर पैर पड़ेगा और वो हमेशा के लिए दिव्यांग हो जाएगा? उनको मालूम नहीं है कोई निर्दोष बच्ची इससे उड़ जाएगी? कहां से इतनी निर्दयता लेकर आए हो? मैं आज फिर से एक बार, कई बार कर आया हूं, मगर आज फिर से एक बार कहता हूं कि अभी भी जो बचे कुछ लोग हैं वो हथियार डाल दे. सरकार आपकी सभी प्रकार की चिंता करेगी. सम्मान के साथ आपका पुनर्वसन किया जाए. कल ही मैंने छत्तीसगढ़ के पुनर्वसन पैकेज को ध्यान से देखा है. मैं मुख्यमंत्री जी और उप मुख्यमंत्री जी को बधाई देना चाहता हूं. इतना आकर्षक पुनर्वसन पैकेज कभी नहीं हो सकता. और मुझे तो चिंता है, अभी जो बचे कुछ नक्सली है उनमें हमारी ट्राइबल बच्चियां हैं. मैं सभी को अपील करना चाहता हूं, कम से कम ये बच्चियों को एक बार पुनर्वसन के लिए भेज दो. उनका पूरा जीवन बाकी है, पूरा जीवन बाकी है. मगर मैं ये भी कहना चाहता हूं कि 2500 लोग से ज्यादा जो सरेंडर हुए हैं उनको कोई आंच नहीं आने वाली. मगर जो आदिवासी गांव में गोली चलाएंगे, आईडी लगाएंगे, खेतों में, रोड पर, स्कूलों को जलाएंगे, मोबाइल टावर बंद कर देंगे, अस्पताल जला देंगे, उनको भी कहना चाहता हूं कि आप बक्से नहीं जाओगे. हाथ में हथियार है तो उसका जवाब हथियार से दिया जाए. T20 ప్రపంచ కప్ లో భారత్ లో జరిగిన మ్యాచ్ లో అమెరికా క్రికెట్ జట్టు ప్రదర్శనపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆ జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడారు. ఇదే సమయంలో అమెరికా గనుక భారత వస్తువులపై సుంకాలను సున్నా చేసి ఉంటే బహుశా ఆ జట్టే మ్యాచ్ గెలిచేదేమోనని ఆయన చమత్కరించారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఏర్పాటు చేసిన ఓ విందుకు గోయల్ హాజరయ్యారు. శనివారం జరిగిన భారత్ యుఎస్ఏ మ్యాచ్ ను రాయబారి సెర్గియో కూడా వీక్షించారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి చేసిన సరదా వ్యాఖ్యలకు గోయల్ బదులిచ్చారు. To have the friendship of my good friend Sergio, I must place on record the trade deal would not have been possible but for his support, his personal leadership to the entire engagement. And thank you very much, Sergio, for all that you've done to further strengthen this bond between the US and India. I wish you well in your assignment. I wish you have a wonderful stay in India. You meet all the wonderful people all across the country who would love to know you, love to work with the United States of America. And without doubt, I can tell you that this country, with all its warm hospitality, will be great fun to work in, will be great fun to go around. It's another matter that the US may not have won yesterday's match. But I must say, for a country which has not known cricket, just started onto cricket a few years ago, a couple years ago, the performance was fabulous. And Sergio, of course, was there to enjoy the match. I would have liked to go there, but was busy in Parliament in Delhi. But Sergio pointed out one very important factoid. The US lost the match by 18%. And a very humble request I made to him or suggestion
that if only you had made the reciprocal tariff zero, we could possibly have won the match. But I was indeed amazed at the fabulous performance the US cricket team did. Possibly also that's the reason Sergio chose this home. He has as his neighbor, I'm told, the illustrious Mr. Virat Kohli, who could possibly help Sergio learn a few. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష కార్యకలాపాలను ముందంజలో ఉంచి దేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తూ ఉన్నారని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. ఇండియా యుఎస్ స్పేస్ బిజినెస్ ఫోరం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యల్ని చేశారు. ప్రధాని స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చారని తెలిపారు. అంతరిక్ష ఆర్థిక శాస్త్రం అని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు. Now I am extremely happy. When I was sitting there, I was thinking, our country, we strongly work for the women empowerment. And generally, this type of stage, 75% people used to be dominated with the male-dominated society. 75% people used to be there. But today, really, I am seeing a developed society because out of 5 people, 80% were female. I am extremely happy. That's when you talk about the business opportunities, 80% women folk standing and leading the show. I am extremely happy to see that. Now, before I go through the activities, just let us have a look at a couple of slides where how the US and India has collaborated, and it is a collaborative program. First of all, today, our Honorable Prime Minister of India, Narendra Modi ji, is leading the space activity from the forefront, taking the country to different stature. And today economically we have grown and we have reached to a stature of 4th in the world, and he has given a clear target. The space economics, we are very average. In fact, our thinking in the beginning was not concentrating on the space-based business. In fact, bringing advanced technology to the common man was the basic goal. But then at one point of time when we looked back, actually the type of investment what has gone inside, but then the type of cost benefit analysis other than the societal service, when you do, really our share, we were so surprised to see only hardly 2%, and that is a very bad share, and so it has to be taken to a little higher level, and we have put a very target, almost 8 to 10 years. Honorable Prime Minister of India has given a direction to take it to something around 8 to 10%, that is the target towards that we are working. Now, first let us have a look of how the Indian space program, a collaborative program mainly with US. Of course, we are almost 60 to 65 countries, we are partners, and we strongly believe the space is common for every global community, Space is not, doesn't belong to one country or one region, and the benefit should be enjoyed by every citizen, every person of this globe. That's what we strongly believe. Now, dear friends, 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 10 ఏళ్లు నిధులు అధికారం వారి చేతిలోనే ఉందని అప్పుడేం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టరీతిన మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే కనుక ఈగల్ టీం కు చెప్పవలసి వస్తుందేమోనన్న ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాజ్యసభలో 100% బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి, మోడీ గారికి అనుకూలంగా గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమే కుచ్ నహీ చాహియే తేరా ప్యార్ బస్ అని ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? మరి మీరంతా పెనవేసుకున్న బంధము, పేగు బంధం ఉన్న తెలంగాణకి ఏమైనా నిధులు తేవడానికి వాడినరా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పినారు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను, నీతో చేతనైతలేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది, నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన 6 నెలలు అయింది. ఎక్కడుందే ఫార్ములా? ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా?
వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు పిల్లి ఎవరిని చూస్తలేదు, కానీ పిల్లిని ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు, నైతికత సంగతి చాలా దూరం, అసలు ఓటు అడిగే అర్హతనే లేదు. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈ రోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసి కడుగుతే గాని ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయటపడ. శ్రీశైలం క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పర్శ దర్శనంలో తీవ్ర జాప్యం జరగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. బారికేడ్లను గేట్లను ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. మండల దీక్ష పూర్తి చేసుకుని పాదయాత్రగా వచ్చే జ్యోతిర్ముడి శివస్వాములకు 4 రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ప్రకటించింది. దీంతో ఊహించిన రీతిలో భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. చంద్రావతి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు కంచెలను తొలగించి గుంపులుగా ఆలయం వైపు దూసుకెళ్లారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లకున్న తాళాలు పగులగొట్టారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు సిబ్బందిపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు నీలో ఇస్తే తాతారు. మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం గాజులు వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు పప్పులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? తక్కువని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదలా, చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టారు. ఎవరో రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తనపై హైదరాబాద్ నగర సిపికి ఫిర్యాదు చేయడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తాను బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని, తనపై ఫిర్యాదు చేసే అరెస్టుకు కూడా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. తాను చేసిన పోస్టుకు తనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల కాలంలో సంక్షేమ హాస్టల్స్ లో జరిగిన 18 దారుణ ఘటనల్లో పలువురు విద్యార్థులు మరణించగా వేల మంది విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రుల పాలయ్యారని, ఇవన్నీ విద్యార్థుల పట్ల చంద్రబాబు క్రూర మనస్తత్వానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏది అమలు చేయకుండా పచ్చి అబద్దాలు, మోసాలతో 20 నెలలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పేదవాళ్లు చదువుకునే, చిన్న బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో నాణ్యమైన ప్రమాణాలు ఉంచాలని మీకు జ్ఞానం లేదా? మీ హైటెక్ బుర్రకు అందట్లేదా? మీ ఏఐ టెక్నాలజీకి అందట్లేదా? మీ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్లకు ఇంకా అందట్లేదా? ఎప్పుడు అందుతాయా బాబు గారు? నీకెప్పుడు అర్థమవుతుంది? ఆ చిన్న బిడ్డలకు ఆ పౌష్టికాహారం లోపం వస్తే చదువుకునే దానికి బుర్రలు పనిచేయవని, వాళ్ళకి కనీసం మానసిక పరిస్థితి బాగుండదనే జ్ఞానం 76 ఏళ్ళు వచ్చిన మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు 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 కక్ష? గిరిజనులంటే కక్ష, దళితులంటే కక్ష,
మైనార్టీలంటే కక్ష, రైతులంటే కక్ష, బలహీన వర్గాలంటే కక్ష. ఒక్క వర్గానికన్నా న్యాయం చేయకుండా ఈ రోజున వాళ్ళందరినీ సెక్రటరీలందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 5 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పైచలకు సంక్షేమం చేశాడు. 4,56,000 కోట్ల రూపాయల డబ్బులను డీబీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కటం ద్వారా ఎక్కడ కరప్షన్ లేకుండా, మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, దోపిడీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వం స్వయానా తనే పంపిణీ చేసింది. దానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది, ఆనాటి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో సజావుగా నిర్వహించడం వల్ల ఈ 4,56,000 కోట్ల రూపాయలు స్వయంగా లబ్ధిదారుడికి చేర్చగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు? పెద్ద గుండు సున్నా ఇచ్చావు. సూపర్ 6 అన్నావు, సూపర్ హామీలు అన్నావు, ఆ హామీ అన్నావు, ఈ హామీ అన్నావు, కొత్త రకమైన ఏది P4 అన్నావు. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా, ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లోనేమో అక్కడ పార్టీల ప్రస్తావనలు తీసుకొచ్చావు, గ్రామాలను పొల్యూట్ చేశావు, గ్రామాలను నెట్టు నిలువలు చీల్చిపడేశావు, తెలుగుదేశం పార్టీ వాడికి మాత్రమే పథకాలు ఇవ్వమని హుకుం జారీ చేశావు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఇవ్వడానికే వీల్లేదని చెప్పాను. ఇంకెక్కడుంది? నువ్వు కేవలం కొంతమందికి మాత్రమే ముఖ్యమంత్రివి. నీదొక చీకటి సామ్రాజ్యంగా మేము అభివర్ణిస్తూ మోస్ట్ లెవబుల్ సిటీ అంటున్నారు. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏమైనా అవకాశాలు దక్కాయా, ఆదరణ దక్కిందా అన్నది అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే ఆత్మగౌరవ సభలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, కుల సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల వారు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశం లోపల సుదీర్ఘకాలంగా జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాలు ఏవైనా ఉన్నాయి అంటే అందులో మొదటిది తెలంగాణ ఉద్యమం. అనేక ఉద్యమాలు ప్రారంభమైనప్పటికీ మధ్యలో నీరుగారిపోవడమో లేదా తమ లక్ష్యాలను చేరుకోకుండానే అంతరించిపోవడమో జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం 69-70 ప్రాంతం లోపల ఆంధ్ర వ్యతిరేక తెలంగాణ రాష్ట్రోద్యమంగా పరిణమించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం లోపల 2000 సంవత్సరం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం లోపల ఉద్యమాలు జరిగినాయి. వేలాది మంది ఈ ప్రాంతం లోపల ముక్కవోని ధైర్యంతో తమ పోరాటాలను మడమదిప్పని పోరాటాలను చేసి ప్రపంచ చరిత్రకే పాఠాలు నేర్పేటట్లుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక మోడల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి అది మాత్రమే కాదు, దాంట్లో 1969లో అయినా నిన్నమొన్నటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో అయినా వందలాది మంది వీరులు తమ ప్రాణాలను బలిపెట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అటు అమరవీరులైనా ఇటు ఉద్యమకారులైనా కూడా ఏ ఆకాంక్షల కోసమైతే ఈ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని, ఈ రాష్ట్రం పరపీడన నుంచి విముక్తం కావాలని, ఈ రాష్ట్రం తమ సంస్కృతిని అత్యున్నతంగా ఉంచుకోవాలని, తమ కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను, తమ ఆర్థిక వనరులను అన్నింటినీ కూడా కోల్పోయి త్యాగాలు చేసి కొట్లాడిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆకాంక్షల ప్రతిఫలంగా, వాళ్ళందరి పోరాట ప్రతిఫలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. ఇవాళ మనం కళ్ళ ముందున్నటువంటి తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం ముక్క మాత్రమే కాదు, ఇవి వందల మంది అమరవీరుల త్యాగఫలం, వేలాది మంది ఉద్యమకారుల కృషి ఫలితం అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల లోపల ఉద్యమకారుల జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఆ ఉద్యమకారుల బ్రతుకులు ఏమన్నా మారినాయా, ఆ ఉద్యమకారులు ఏ రకమైన గౌరవాన్ని తదనంతర కాలంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పొందడం జరిగింది, అందులో రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా అవకాశాలు దక్కినాయా, అదేవిధంగా అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మనం పదే పదే చెప్తాం. ఆ అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ లోపల ఆ అమరుల కుటుంబాలకు ఏమన్నా ఆదరవు దక్కిందా అని ఇవాళ మనం అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు ఆర్టీసీ కళాభవన్ లోపల, బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ కళాభవన్ లోపల చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరినీ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇవాళ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని, పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చడాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సుదర్శన్ రెడ్డి స్వాగతించారు. అంబటిపై కక్ష సాధింపుకు దిగిన ప్రభుత్వ తీరుకు ఇది చెంపపెట్టని వారు తెలిపారు. అంబటి మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంలో అంబటి రాంబాబును ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని వెల్లడించారు. ఎక్స్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎక్స్ ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు,
వేమారెడ్డి గారు వీరు పోయి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టికి తీసుకుపోయి అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కాడి నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ తర్వాత మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కాడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీ కాడి నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకోవాలి, వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు, ఎక్కడ తీసుకోవాలనుకున్నారు, ఎక్కడ తీసుకుపోయినారు, ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయేట్టు మీ అభిప్రాయం మీకుంది. కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం, రిమాండ్ చేయడానికి లేదు అని. ఎందుకంటే ఒక హేట్ స్పీచ్, ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమన్నా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనల పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 1వ తేదీ నుంచి 2వ తేదీ దాకా 36 కేసులు అక్రాస్ ది స్టేట్, ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో 2 రోజుల్లో 36 కేసులు అంబటి రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం, ఒక వర్గం మీద దాడి, ఒక వ్యక్తి మీద కక్ష, ఒక వ్యక్తి మీద పగ. 36 నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక్క మనిషి మీద 2 రోజుల్లో 36 కేసులు రిజిస్టర్ చేశారంటే మీ రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా. 36 కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలుగా 4 చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫర్ ఓన్లీ 1 అఫెన్స్. ఒక్క అఫెన్స్ నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ 76 కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్రం నలుమూలల అదే కంప్లైంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జాతీయ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు మార్గం సుగమమైంది. సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుండి వచ్చిన విజ్ఞప్తులు బహుళపక్ష చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడడంతో పాటు ఈ గ్లోబల్ క్రీడా కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ నిర్ణయంతో శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. పాకిస్తాన్ తన టోర్నమెంట్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటుందని ఐసీసీ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. అమెరికాతో ట్రేడ్ డీల్ దేశీయ సూచీలో భారీగా జోష్ నింపుతుంది. స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాల్ని అందుకోవడం కూడా ముదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతుంది. ఇటీవల నష్టాల నేపథ్యంలో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్ ఆకర్షణీయంగా ఉండడంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 84,065తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. 300 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 84,325 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే కదలాడుతుంది. ప్రస్తుతం 67 పాయింట్ల లాభంతో 25,934 వద్ద కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ యుద్ధ విమానాల ఖరీదు. త్వరలో డీల్ పై సంతకాలు. చేతిలో ఉన్న ఆయుధాలకు చేతిలో ఉన్న ఆయుధాలతోనే సమాధానం లభిస్తుంది. నక్సలైట్లను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుంకాలు సున్నా చేసి ఉంటే అమెరికా గెలిచేదేమో పీయూష్ గోయల్ చమత్కారం.
ప్రధాని మోదీ అంతరిక్ష కార్యకలాపాలను ముందంజలో ఉంచి దేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇండియా యుఎస్ స్పేస్ బిజినెస్ ఫోరంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఈగల్ టీంకు చెప్పవలసి వస్తుందేమోనన్న ముఖ్యమంత్రి. శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత. స్పర్శ దర్శనం కోసం శివస్వాముల ఆందోళన, బారికేడ్లు ధ్వంసం. తనపై హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హాస్టల్లో విద్యార్థులకు అవస్థలు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆత్మగౌరవ సభ. అన్ని వర్గాల వారు పాల్గొనాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్య విజ్ఞప్తి. ప్రభుత్వ కక్ష సాధింపులకు కోర్టులో చెక్ స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జిల్లా సుదర్శన్ రెడ్డి. వీడిన ఉత్కంఠ. 15న భారత్ పాక్ మ్యాచ్ యథాతథం. యూటర్న్ తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం. అమెరికాతో ట్రేడ్ డీల్. దేశీయ సూచీలో భారీగా జోష్. త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోవడం. ముదుపర్ల సానుకూల ప్రభావం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.